ఇక్కడ మనం ఒక మెయిన్ వార్త ఇచ్చినాం. ఇక్కడ ఏం వార్త ఇచ్చినాం అంటే సీఎంతో కలిసి గేర్ మార్చినటువంటి వివేక్ వెంకటస్వామి. అంటే ఇంతకు మొదలు ఎవరైనా మంత్రులు ప్యాషనేట్గా ఉండాలంటే ఒక హోం మంత్రో లేదంటే ఇంకా వేరే 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 మంత్రులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి తర్వాత ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖ, ఉప ముఖ్యమంత్రి, లేదంటే ఇరిగేషన్ కానీ సంబంధించినటువంటి ఆరోగ్య కానీ, లేదంటే ఫైనాన్స్, అన్నిటికన్నా ఫైనాన్స్ కానీ, లేదంటే విద్యుత్ కానీ, రెవెన్యూ, ఈ విధంగా ఉన్నటువంటి మంత్రులు అంటే కొంచెం క్రేజీ ఉంటుంది. కానీ వివేక్ వెంకటస్వామి గారికి అడిగితే నాకు ఏదో అవసరం లేదు, మా నాన్నగారు కార్మిక శాఖ మంత్రి చేశారు, ఈ దేశంలో కార్మికులతో కూడుకున్నటువంటి దేశం, మాకు కార్మిక మంత్రి పదవి వస్తేనే బెటర్ అని ఆయన కోరుకున్నా అనే విధంగా అది వచ్చింది. నిజానికి ఎవడు సేవ కోరుకుంటాడు? సేవ కోరుకున్నటువంటి ప్రజలు ఎవరా అంటే కార్మికులు. తన చెమటను చిందిస్తే తప్ప, పొద్దుగాల లేచి ఏదో పని చేస్తే తప్ప, అది ప్రభుత్వ ఉద్యోగమైన ప్రైవేటు ఉద్యోగమైన పని చేస్తే తప్ప రెక్కాడితే కానీ డొక్కాడిని అంటాడు ఎవరంటే కార్మికులు. ఈ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఈయననే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈయన ముఖ్యమంత్రితో కలిసి చాలా, అంటే వచ్చినప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని రకాలుగా, అంటే ముఖ్యంగా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా తనదైన ముద్ర వేసుకోవాలన్నటువంటి ప్రయత్నంతో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు. తనకు తోచినంత లోపల అంటే హెల్ప్ చేస్తూ కూడా పోతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ వార్తలో మనం ఏం చూస్తున్నామంటే గిగ్ వర్కర్లకు ప్రత్యేక నిధి అని చెప్పి ఒక వార్త రాశాం. ఇక్కడ తర్వాత సంక్షేమ బోర్డుకు ప్రమాద ఆరోగ్య బీమాలు కూడా ఉంటాయి, వారి పూర్తి డేటా ఆన్లైన్లో పెడతాం, అందుబాటులో ఉండాలని చెప్పినారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశం చేశాడు. ఎవరికి? ఈ గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రైజింగ్ అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2000 అంటే ఇప్పుడు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ 2047 కంటే 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాలు మనం టార్గెట్ పెట్టుకొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం లోపల మ్యాక్సిమం పేదరికం ఉండకుండా, ప్రాబ్లమ్స్ ఉండకుండా రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలనుకోవడంలో తప్పలేదు. అయితే ఇక్కడ రైజింగ్ తెలంగాణ 2047 విజన్కు తగ్గట్టు ఏటీసీలు ఇప్పటికే 49 అందుబాటులోకి, మిగతా ఏటీసీల పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తా, ఇక్కడ జీనోమ్ వ్యాలీలో మోడల్ ఏటీసీ ఏర్పాటు చేయండి అని చెప్పి, అందులో ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్పై శిక్షణ, ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి సూచనలు కూడా చేసిండు. సమీక్షలో పాల్గొన్నటువంటి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అని చెప్పి ఒక వార్త కనబడుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏం కనబడుతుందంటే విజన్కి తగ్గట్టు మనం ఏదైతే విజన్ అనుకుంటున్నామో, ఏ విజన్? తెలంగాణ రైజింగ్ 1940 2047. అయితే ఇప్పటికే 49కి ఏటీసీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మిగతా ఏటీసీల పనులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి చూస్తా, మీరు పనులు బాగా చేయండి అని చెప్పింది. అయితే జినోమ్ వ్యాలీలో మోడల్ ఏటీసీ ఏర్పాటు చేస్తే మోడల్గా ఉంటే బాగుంటుంది. ఏటీసీ ఏర్పాటు చేయండి అందుబాటులో, అంటే అందులో ఫార్మా, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ శిక్షణ కూడా ఉండాలి. ఫార్మా ఉండాలి, ఫార్మా బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ శిక్షణ ఉన్నది. ఉన్నత స్థాయి సమీక్షలో, అంటే మినిస్టర్లు అందరి సమక్షంలో మాట్లాడాడు. అంటే ముఖ్యమంత్రి సూచనలు చేసేటప్పుడు ఆ సమీక్షలో పాల్గొన్నటువంటి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అని చెప్పి ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఇందులో మనకి హెడ్లైన్ ఒకటి చూడవచ్చు. గిగ్ వర్కర్ల సంక్షేమం, ఏటీసీల అభివృద్ధిపై సోమవారం సెక్రటరియట్లో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పక్కనే కూర్చొని సమాలోచన చేస్తూ ఉన్నారు. ఈ సమాలోచనలో భాగంగా పేదోడికి ఎంతో కొంత మేలు జరగాలి, అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు రావాలనేదే వీళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఇందులో భాగంగా ఏమన్నా అంటే సంక్షేమ బోర్డు వీళ్ళకు ఉండాలి, సంక్షేమ బోర్డు అనేది వీళ్ళకు ఉండాలి. ఏదో కార్మికుడు అంటే ఏం చేస్తాడంటే వాని జీతం 20,000 30,000 10,000 ఆ జీతం వస్తుంది. ఆ జీతంలో అనారోగ్యానికి గురైనప్పుడు, లేకుంటే ప్రమాదాలకు గురైనప్పుడు, లేకుంటే ఇంకేదో అకారణ మరణానికి సంభవించినప్పుడు ఆ 30-40 వేలతో 20-30 వేలతో ఆస్తులు సంపాదలేం, ఇక పిల్లలను భవిష్యత్తు తీర్చలేం. ఓన్లీ తిండికి పూటకి బడిగేటువంటి వ్యక్తులకు ఆస్తులు పెద్ద కూడేసుకునేటువంటి అవకాశాలు ఏముండవు. సడన్గా ఆ గిగ్ వర్కర్లు కానీ, అంటే ఆ కార్మికులు కానీ ఎవరైనా చనిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏమంటారు అంటే సంక్షేమ బోర్డు ఇక్కడ ప్రమాద ఆరోగ్య బీమా ఉండాలి అంటున్నాడు. వెరీ గుడ్. ప్రమాద ఆరోగ్య బీమా ఉంటే ఏమవుతుందంటే ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా వాళ్ళ కుటుంబానికి కొంచెం పెద్ద ఎత్తున కాకుండా కొంత లాభం, అంటే
కొంచెం భరోసా ఉంటుంది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. వివేక్ వెంకటస్వామి గారిది కానీ ముఖ్యమంత్రి గారు వారి పూర్తి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండేటట్టు కూడా చూసుకోమని చెప్పి ఉండాలని చెప్పాడు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశం చేసినట్టు కూడా మనకు కనబడతా ఉంది. ఇంకా చూద్దాం ఇంకేమేం పాయింట్లు వీళ్ళు డిస్కస్ చేసుకున్నారనే విషయం మీద మనం ఒకసారి చూడాలి. అయితే గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా తుది ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్ కార్మికులకు సంబంధించినటువంటి పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి ప్రాతిపాదిక పాలసీ ఏటీసీల అభివృద్ధి పనుల్లో పురోగతిపై సోమవారం సెక్రటరియట్లో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించినటువంటి ముసాయిదాలోని ప్రతిపాదిత అంశాలను అధికారులు వివరించారు. అంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు చెప్పారు. పాలసీ గురించి ఆఫీసర్లకు వివరించగా ఆయన పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు తగ్గట్టు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, అంటే ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే రూపుదిద్దుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. అంటే మారుతున్నటువంటి పరిస్థితులు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఇక్కడ ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ కదా, ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్. ఇవి ఈ టెక్నాలజీ సెంటర్లో ఏమేమి ఉన్నాయి అంటే జినోమ్ వ్యాలీ మోడల్లో ఏటీసీ ఏర్పాటు చేయండి. అందులో ఫార్మా కూడా ఉంటుంది. రెండోది బయోటెక్నాలజీ ఉంటుంది. లైఫ్ సైన్సెస్ పై కూడా శిక్షణ ఉంటుంది అని చెప్పి కూడా చెప్పారు. మంచి పని చేసిరు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విషయమే. అందుకంటే గిగ్ వర్కర్లకు నిజంగా పని చేస్తుంటే ఏమవుతుందంటే చాలా స్పీడ్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలి. వాళ్ళు అంటే ఇక చాలా శ్రమతో కూడుకున్నట్టు ఉంది. ప్రమాదవశత్తు ఏమైనా జరిగినా కానీ కుటుంబం ఆగం కాకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం ఆనందదాయకమే అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇంకోటి ఏమో ఉంది ఇక్కడ మనం ఒకటి చూస్తే, కలెక్టర్లు బి అలర్ట్ అనేటువంటి వార్త కూడా ఒకటి కనబడుతుంది. వర్షాల సీజన్, వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలి. అధికారులు ఇక్కడ హాఫ్ డే ఫీల్డ్లో తిరగాలి. కలెక్టర్లు రోజు రిపోర్ట్ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. 25 నుంచి ప్రతి మండల కేంద్రంలోని రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయాలని కూడా చెప్తా ఉన్నాడు. సరిపడా ఎరువులున్నా తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వ్యవసాయేతర అవసరాలకు యూరియా మళ్లిస్తే చర్యలు తీసుకోండి. వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ఆదేశాలు అని చెప్పి ఒక వార్త ఉంది. వెరీ గుడ్. ఇది కూడా జరగాలి. ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విషయము? కలెక్టర్లను అలర్ట్ చేయడము. ఈ వర్షాల సీజన్లో వర్షాలు కానీ ఎరువులు కానీ, ముఖ్యంగా ఎరువులు, యూరియా అందుబాటులో ఉంది. ఈ వార్తలు ఫేక్ వార్తలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది బీఆర్ఎస్ మొత్తం అదే పని మీద ఉంటుంది. మీరు టెన్షన్ పడద్దు, యూరియా అందరికీ అందుబాటులో ఉంటుంది. కొంతమందికి కావాలంటే ఒక సెంటర్లో యూరియా తక్కువ ఉంటే దాని డబ్బులు బాగున్నాయి, 15 నెలలు దోసుకున్నారు కాబట్టి అంత యూరియా ఒకటేసారి తరలిచ్చి వేరేది కూడా మోసపోయి దాపెట్టుకొని కూడా యూరియా లేదని చెప్పేటువంటి రకం వాళ్ళు జాగ్రత్తగా ఉండు అన్నట్టు చెప్పిండు. 25 నుంచి కూడా రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయమని కూడా చెప్తా ఉన్నాడు. వెరీ గుడ్.